నమస్కారము. ముందుగా టెట్ డిఎస్సి 2026 రాసేటువంటి అభ్యర్థులకు మరియు ప్రియమైన విద్యార్థులకు 10వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇందులో 10వ తరగతిలో ఉన్నటువంటి పద విజ్ఞానం అర్థాలు మరి టెట్లో పదే మరి ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగేటువంటి 26 జనవరిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో కూడా మరి అర్థాలు అయితే రావడం జరుగుతుంది. తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అర్థాలు ముందు అక్షరంతో ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే అంగన అంటే స్త్రీ, అంగన అంటే స్త్రీ, అంబరం అంటే వస్త్రం ఆకాశం, అంతరాళం అంటే లోపలి భాగం, అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు భూములు, అనిదం పూర్వం అపూర్వం ఇంతకు ముందు లేనిది, అపూటం అంటే పూర్తిగా, అపూటం అంటే పూర్తిగా, అభిగరించు నెయ్యిని బొట్లుగా వేయడం, అభిగరించు నెయ్యిని బొట్లుగా వేయడం, అభిప్సితము అంటే కోరిక, అంటే పీ పావుడిస్తే పీకి సావొత్తు వచ్చింది కాబట్టి అభిప్సతము అంటే కోరిక, అభ్యాగతుడు అంటే భోజన సమయంలోకి వచ్చిన అతిథి, అర్ఘ్యపాద్యములు అంటే పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు, ఇవి తప్పకుండా రావడం జరుగుతుంది. ముందుగా టెట్ 2026 రాసేటువంటి అభ్యర్థులకు మాత్రం తప్పకుండా ఈ తెలుగు అర్థాలు అయితే మరి ఒక్కొక్క మార్కు రావడం జరుగుతుంది, మరలా ఇవ్వడం జరుగుతుంది, పదే ఇవే రిపీట్గా కావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా విని ఆలోచన చేసి మరి జవాబు చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా చూసి లైక్ చేయండి. అర్తి అంటే యాచకుడు, అడుగువాడు. అలతి అంటే కొద్ది, అలతి ఇది ఇంతకుముందు రావడం జరిగింది టెట్టులో. అలతి అంటే కొద్ది, అలతి అనగా కొద్ది. ఆకర్ణించు అంటే విను, ఆచరణ అంటే నడత, ఆర్ధ అంటే తడిసిన, ఆశ అంటే దిక్కు, ఆసర అంటే తోడు సహాయం అండ, ఇందు బింబం అంటే చంద్రబింబం, ఇడుట అంటే ఇచ్చుట అంటే ఈ అక్షరంలో ఉన్నటువంటి అర్థాలు అన్నమాట. రెండవ ఈ ఉంది కదా, రెండవ ఈలో ఉన్నటువంటి అర్థము ఈవి అంటే త్యాగం, ఊ అక్షరంలో ఉన్నటువంటి అర్థము ఉడుగు అంటే నశించు, ఉడుగు అంటే దాదాపుగా ఇవి చాలామందికి అర్థాలు తెలియకనే మరి టెట్లో మార్కులు కోల్పోవడం జరుగుతుంది. 30 మార్క్స్కి మరి చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి తెలుగులో అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతులు, వికృతులు, సామెతలు, జాతీయాలు ఇవి మాత్రం తప్పకుండా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది. ఉద్దండ అంటే గొప్ప, పొడవైన, ఎక్కువైన, ఉదాసీనత అంటే నిర్లిప్తత, ఉద్ది అంటే జట్టు, ఉద్యమకారులు అంటే మార్పు కోసం ప్రయత్నం చేసేవారు.